వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేन्दుసుन्दరముఖాదరవిन्दనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం క్రమంగా 18 శ్లోకాల పర్యంతం వచ్చాము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన. విద్యా వినయములతో కూడుకున్నటువంటి బ్రాహ్మణులోను మరియు గోవులోను ఏనుగులోను కుక్కలోను కుక్క మాంసం వండుకొని తినేటువంటి చండాలుని యందు అందరి యందు కూడా పరమాత్మ వ్యాపించి ఉంది. ఆ పరమాత్మ ఎవరో కాదు, నేనే అని సర్వత్ర సమదర్శన. సమం అంటే బ్రహ్మం, అంతటా బ్రహ్మమునే దర్శించేటువంటి వాడు సమదర్శి. కేవలము ఇక్కడ చేతన ప్రాణులను తీసుకొని చెప్పాడు. బ్రాహ్మణుడు గోవు మొదలైనటువంటి ఇవన్నీ చేతన ప్రాణులు కాబట్టి అందరిలో సచ్చిదానంద రూపం చేత చైతన్యం ఉంది. కానీ జడమైనటువంటి పదార్థాల్లో కూడా పరమాత్మ ఉంది. ఏం ప్రాణం లేదు అని అనుకునేటువంటి ఇట్లాంటి జడమైనటువంటి కుర్చీ బెంచి కట్టె అది ఇది రాయి రప్ప వాటిలో కూడా చైతన్యం ఉంది. లడ్డు తీయగుంటుందా చేదుంటుందా? ఎవరు లడ్డు తినలేదు, సపోర్ట్ చేయరు. లడ్డు తీయగుంటుందా చేదుంటుందా? ఏమొస్తలేదా? మనసు ఇక్కడ లేదన్నమాట. మనసు ఇక్కడ లేదన్నమాట. ఇక్కడ ఉంటే వినపడుతుంది. ఏదో ఆలోచన చేస్తుంటారు కదా. లడ్డు తీయగానే ఉంటుంది కదా, అందరికి అనుభవం ఉంది కదా. ఆ లడ్డు మీరు దేంతో తయారు చేస్తారు? శనగపిండి. శనగపిండి తీయగుంటుందా? పంచదార వేస్తారు కదా. శనగపిండి తీయగుండదు కదా, తీయగుండదు కదా. పంచదార వేస్తే తీపి వచ్చింది దానిలో కదా. అయితే లడ్డు తీయగుంది అంటున్నాం మనం.
కానీ ఆ తీపిదనము ఆ పిండిలో, లడ్డులో లేదు, చక్కెరలో ఉంది, పంచదారలో ఉంది కదా. మరి ఆ లడ్డును తీసుకొని చూడండి, అందులో పంచదార కనపడుతుందా మీకు? పంచదార కనపడుతుందా? అది కరిగిపోయింది, దానిలో లీనమైపోయింది కదా. అట్లే ఈ సంపూర్ణ జగత్తంతా కూడా పంచదార లాగా పరమాత్మ ఉంది. పంచదార కనపడటం లేదు, లడ్డు కనపడుతుంది కానీ పంచదార కనపడడం లేదు. కానీ ఆ తీపిదనం పంచదారదే. అట్లా ఈ నామరూపాలు మనకు కనపడుతున్నాయి జగత్తులో. జగత్తంతా నామరూపాత్మక కనపడుతుంది కానీ అందులో ఉన్న పరమాత్మ మనకు కనపడడం లేదు. కానీ ఆ నామరూపాలతో దానికి అస్తిత్వము, బాధిత్వము, ప్రియత్వము వచ్చింది దేనివల్ల? చైతన్యం వల్ల. ఆ చైతన్యం ఉంటేనే ప్రతి వస్తువుకు మనుగడ ఉంది, అది లేకపోతే ఏది లేదు. అంత జగదాంజ ప్రసంగం అయితే పరమాత్మ ఉంది కానీ కనపడదు. కానీ గుర్తించాలి మనం. ఇప్పుడు లడ్డును చూసి ఆ తీపిదనం ఎక్కడొచ్చింది అని మనం విచారం చేస్తే పంచదారలో ఉంది అని తెలిసిపోయింది కదా. అదేవిధంగా ఈ జగత్తులో కూడా అస్థి, భాతి, ప్రియ రూపం చేత పరమాత్మ అంతటా ఉంది. అణువులో కూడా ఉంది. ఒక ఇసుక రేణువులో కూడా ఉన్నది, కొండలో కూడా ఉన్నది, చెట్టులో ఉన్నది, చేమలో ఉన్నది, అన్నిటిలో ఉన్నది. ఇది గుర్తించాలి. ఇది గుర్తించిన తర్వాత మనకు ఎక్కడ చూసినా కానీ పరమాత్మనే కనపడతాడు. అయితే ఇక్కడ బ్రాహ్మణుడు, గోవు, ఏనుగు, కుక్క మొదలైనటువంటి దృష్టాంతాలు ఇచ్చాడు. ఇక్కడ అన్నిట్లో పరమాత్మ ఉన్నాడంటే ఇక చెప్పినటువంటి ఏ ఏ ప్రాణికోట్లు ఉన్నాయో అన్నిటిలో కూడా పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవాలి మనం. ఇక్కడ ఏదో 2-3 ఉదాహరణలు ఇచ్చాడు అంతే. ఇంకా ఏ ఏ ప్రాణికోట్లు ఉన్నాయో అన్నిటిలో కూడా చైతన్యం ఉన్నది, పరమాత్మ ఉంది అని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ బ్రాహ్మణుడు, గోవు అంటే ఆవు, ఈ 2 ఉదాహరణల చేత సాత్విక పదార్థాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలు ఉన్నాయి. ప్రతి వస్తువులో ఉన్నాయి, ప్రతి ప్రాణిలో ఉన్నాయి, మనుషుల్లో అన్నిట్లలో ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచమే మాయాకార్యం. మాయ లోపల 3 గుణాలు ఉన్నాయి. అజ, లోహిత, శుక్ల, కృష్ణ అని శ్వేతాశ్వత ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా అజ అంటే జన్మరహితమైనటువంటి అనాది అయినటువంటి ఆ మాయ, అవిద్య. అవిద్యలో 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలు ఉంటాయి. మరి ఆ మాయా కార్యమే ఈ జగత్తంతా కాబట్టి కార్యంలో కూడా 3 గుణాలు ఉంటాయి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కారణంలో ఉన్న గుణాలు కార్యంలో ఉంటాయి తప్పకుండా. ఏ విధంగా మాయలో 3 గుణాలు ఉన్నాయో ఆ మాయా కార్యమైనటువంటి జగత్తులో అంతటా ప్రతి వస్తువులో కూడా, ప్రతి ప్రాణిలో కూడా 3 గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మనము సత్సంగం చేస్తున్నాం. ఇప్పుడు ఏ గుణం ఉంది? సత్వగుణం ఉంది. అలా సత్వగుణం ఉన్నది. సత్వగుణంలోనే శుభకార్యాలు జరుగుతాయి. సత్సంగాలు, పరమాత్మ చింతన, జపము ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా మనం పనిలో పడినామనుకోండి, అప్పుడు రజోగుణం ఉంటుంది. రజోగుణం ఉంటేనే పని చేయగలుగుతాం. ఇక నిద్రలో పోయినామనుకో, అప్పుడు తమో గుణం ఆవరిస్తుంది. ఒక్కొక్కరు కూకున్న కన్నా వస్తుంది తమో గుణం. వస్తుందా రాదా? నిద్ర వచ్చిందని అంటే కొంచెం సోమరితనం వచ్చింది అని అనుకుంటే వెంటనే తెలుసుకోవాలి తమో గుణం ఆవరిస్తుంది అని తెలుసుకోవాలి. లేదు మన శరీరం క్రియాశీలం ఉన్నది, చక్కగా పని చేస్తున్నది అని అంటే అప్పుడు రజోగుణం ఉన్నదని తెలుసు. ఇక మంచిగా భగవంతుని చింతన, జపము, శ్రవణం చేస్తున్నాము, పూజ చేసుకుంటున్నాము, ఇట్లాంటి సత్కార్యాలు చేసేటప్పుడు సత్వగుణం ఉన్నదని తెలుసుకోవాలి. కాబట్టి మనలో 3 గుణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు 3 గుణాలు అయితే కంపల్సరీ ఉంటాయి ఇందులో. ఎందుకంటే మాయాకార్యం శరీరం కాబట్టి మాయలో 3 గుణాలు ఉన్నప్పుడు ఇందులో కూడా 3 గుణాలు ఉంటాయి. అయితే ఇక్కడ బ్రాహ్మణుడు, గోవు సాత్విక పదార్థాలకు ఉపలక్షణము, మరి ఏనుగు రజోగుణానికి ఉపలక్షణము, మరి కుక్క, చండాలుడు తమో గుణానికి ఉపలక్షణము. ఈ విధంగా చెప్పడం లోపల ప్రపంచంలోని అన్ని రకాల ఉపాధులలో ఈ గుణాలు ఉంటాయి. మరి అన్నిట్లో అది తమో గుణ ప్రధానం ఉండని, రజోగుణ ప్రధానం ఉండని, సత్వగుణ ప్రధానం ఉండని, ఏదైనా ఉండని అన్నిట్లో చైతన్యం మాత్రం ఉంటుంది. ఇందులో ఉండదు, అందులో ఉంటుంది అనేది లేదు. ఎందుగలడు అందు లేడని సందేహము వరకు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అని ప్రహ్లాదుడు చెప్పిన ప్రకారంగా ఇందు లేడు, అందు లేడని, అందులో ఉండడని మనము సందేహించడానికి పని లేదు. అన్నిట్లలో ఉన్నాడు కదా. మొన్న ఒకనాడు చెప్తే కదా, శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్ర చెప్పేటప్పుడు
చండాలుడు ఎదురైనప్పుడు అతనితో అంటాడు కదా, ప్రత్యగ వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుదో విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమః కిం గంగాంబుని బింబితేంబరమనౌ చండాల విధీపయః పూరేవాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే. హే ఆచార్య అంటూ ఆ చండాలుడు అంటాడు శంకరాచార్యుల వారిని, ఏమి నువ్వేమంటున్నావు, నేను బ్రాహ్మణుణ్ణి, నువ్వు చండాలుడవు అని నన్ను జరుగు అంటున్నావు కదా. ఏమి నీ శరీరం వేరే నా శరీరం వేరేనా? నీ శరీరం పంచభూతాలదే, నా శరీరం పంచభూతాలదే, ఒకటే కదా. మరి వేరుగా ఎట్లా భావిస్తున్నావు నువ్వు? జరుగని ఎట్లా అంటున్నావు? కొన్ని చైతన్య దృష్టితో అంటావా? నీలో ఉన్న చైతన్యం నాలో ఉన్న చైతన్యం ఒక్కటే. మరి ఒకటే చైతన్యానికి జరుగని ఎట్లా అంటావు? విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమః. నేను విప్రుణ్ణి అంటే బ్రాహ్మణుణ్ణి, నువ్వు చండాలుడు అనేటువంటి గొప్ప భేదము నీకెందుకు వచ్చింది అని అంటాడు. నువ్వు అద్వైతాన్ని స్థాపన చేయడానికి బయలుదేరినావు కదా, మరి ఏం అద్వైతం ఉన్నది? నువ్వు వేరు నేను వేరు అని ఇక్కడ భేదం చూపెడితే నువ్వు అద్వైత జెండా పట్టుకొని తిరుగుతున్నావు. ఏమైనా ప్రయోజనం ఉందా? దానికి ఏమైనా అర్థం ఉందా? ప్రచారం చేసేదేమో అద్వైతము, ఆచరణలో పెట్టిన ద్వైతం. నువ్వు వేరు నేను వేరు, ద్వైతమా ఇది అద్వైతమా? ద్వైతము. మరి ఏం అద్వైతం ప్రచారం చేస్తున్నావు నువ్వు? చైతన్యం ఒకటే కదా, నీలో ఉన్నది నాలో ఉన్నది. మరి జరగమని ఎట్లా అంటున్నావు? భేదభావం ఎందుకు చూపెడుతున్నావు నువ్వు? ఏమే గంగా నదిలో ప్రతిబింబించినటువంటి సూర్యునికి, మరి చండాలుని వీధిలో ప్రవహించేటువంటి మురికి నీటిలో ప్రతిబింబించేటువంటి సూర్యునికి మన భేదం ఉందంటావా? ఇది మురికి నీరు, అది పవిత్రమైన నీరు. అందులో సూర్యుని ప్రతిబింబం ఉన్నది, ఇందులో సూర్యుని ప్రతిబింబం ఉన్నది. ఈ రెండు వేరా ఒకట? ఆ పవిత్రమైన గంగాజలంలో పడ్డటువంటి సూర్యుడు పవిత్రమైపోయాడు, ఈ మురికి నీటిలోని సూర్యుడు అపవిత్రమైపోయాడు అంటావా? అపవిత్రమైపోతాడా? లేదు. మరి అలాంటప్పుడు భేదం ఎందుకు చూపెడుతున్నావు? బంగారుతో తయారు చేసినటువంటి కలశం ఒకటి ఉంది, మట్టితో తయారు చేసిన కలశం ఒకటి ఉంది. అందులో ఆకాశం ఉన్నది, ఇందులో ఆకాశం. ఒకటా రెండా? ఒకటే. మరి పంచభూతాల్లోనే భేదం లేదు, నీలో ఎందుకు వచ్చింది భేదము అంటాడు. ఆకాశం ఒకటే కదా. నువ్వు ఈ భూలోకంలో ఉన్నా, నువ్వు చంద్రలోకం పోయినా లేదా స్వర్గం పోయినా ఆకాశం ఒకటే, రెండు లేవు. పంచభూతాల్లో భేదం లేదయ్యా, నువ్వెందుకు భేదం చూపెడుతున్నావు అంటే చెప్పే తాత్పర్యం ఏంది? ప్రతి అణువులో ప్రతి ప్రాణిలో అన్నిటిలో కూడా చైతన్యం పరమాత్మ ఉంది అని చెప్పే తాత్పర్యం కదా. కాబట్టి మనం ఈ దృష్టిని తెచ్చుకోవాలి. ఈ దృష్టి కనుక ఉన్నట్లయితే మనకు ఇంకా రాగద్వేషాలు ఉండవు. అతడు మంచివాడని, ఇతడు చెడ్డవాడని, అతడు శత్రువు అని, ఇతడు మిత్రువు అని, వీడు నావాడని, వాడు పరాయి వాడనేటువంటి భేదభావం ఉండదు. ఎవరిని చూసినా కానీ పరమాత్మ యొక్క స్వరూపమే అని భావించుకొని చూడు. శత్రువు ఎదురైనా కానీ వాళ్ళలో ఉన్న చైతన్యమే కదా, మనలో ఉన్న చైతన్యమే ఒకటే కదా. వాడు మనం ఒకటే కదా. అయితే భావాద్వైతాన్ని మనం పాలించాలి. మన భావనలో అద్వైతం ఉండాలి, క్రియాద్వైతం ఉండొద్దు. వ్యవహారంలో అద్వైతం ఉండొద్దు. వ్యవహారంలో తానే మనమే. ఎందుకనంటే శరీరాలు భిన్నంగా ఉన్నాయి కదా. శరీర దృష్టితో ఏకమంటున్నామా, చైతన్య దృష్టితో ఏకమంటున్నామా? మనము శరీర దృష్టితో భేదం ఉంది, చైతన్యం ఒకటే ఉంది. మరి ఒకటే అనేది చైతన్య దృష్టితో అంటున్నావా, శరీర దృష్టితో అంటున్నావా? చైతన్య దృష్టితో అంటున్నాం. మరి చైతన్య దృష్టితో అన్నప్పుడు అది భావంలో ఉండాలి మనకు అద్వైతం అనేది. వ్యవహారంలో బయటకు ద్వైతం ఉండని, వ్యవహారంలో ద్వైతం ఉంటే నడుస్తుంది. ద్వైతమే ఉండాలి, ద్వైతంలో ఉంటేనే వ్యవహారం అవుతుంది, అద్వైతంలో వ్యవహారం లేదు. అయితే శత్రువు ఎదురైనప్పుడు కూడా అతనిలో మనము పరమాత్మనే చూడాలి. మన ఆంతర్యంలో భావాద్వైతం చేత అందులో కూడా అతనిలో కూడా చైతన్యాన్ని చూడాలి. అయితే వాడు శత్రువు ఎందుకైనా మనకు చెప్పు, శత్రువు ఎందుకైనా అంటే ఈ శత్రుత్వం అనేది, మిత్రత్వం అనేది, రాగం అనేది, ద్వేషం అనేది, కామము, క్రోధము ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు. వాని అంతఃకరణం కలుషితం ఉన్నది కాబట్టి వాడు మనల్ని ఒక రకంగా చూస్తున్నాడు, వాడు శత్రుత్వాన్ని వహించాడు. అయితే శత్రుత్వాన్ని వహించినటువంటిది చైతన్య దోషం కాదు, అది అంతఃకరణ దోషం.
మనసు యొక్క దోషం ఉంటే ఉండుగాక. మనసుతో మనకేంది? చైతన్య దృష్టితో చూడు నువ్వు. అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటే చైతన్యం. ఈ ప్రకారంగా ఈ అద్వైత భావన అనేది కేవలం మన హృదయంలో ఉండాలి, బయటకి ఉండొద్దు. బయటకు అంతా అద్వైతమే అని మనం అనొద్దు. ఆంతర్యంలో ఉండాలి. లోన అంత పరమాత్మనే ఉంది అని లోన ఉండాలి. అలాంటప్పుడు ఇంకా ఎవరి యందు రాగద్వేషాలు ఉండవు. మరియు సమదర్శన అన్నాడు కదా. సమం అంటే పరబ్రహ్మమే అని చెప్పడం జరిగింది. ఈ శ్లోకం ద్వారా మనకు వేదమాత చెప్పినటువంటి వాక్యము సిద్ధాంతము ద్యోతితమవుతుంది. ఏమని చెప్పింది వేదమాత అంటే చాందోగ్యోపనిషత్తులో సర్వం కల్విదం బ్రహ్మ. ఇదంతా కూడా బ్రహ్మమే ఉంది. నామరూపాలతో మనకు గోచరించేటువంటి దృష్టము అదృష్టము అయినటువంటి ప్రపంచం, దృష్ట ప్రపంచం ఉంది, అదృష్ట ప్రపంచం ఉంది. మనకు కనపడినంతనే ఉన్నదా ప్రపంచం? ఇంకా మనకు కనపడింది లేదా ప్రపంచము? స్వర్గాది లోకాలు ఉన్నాయి, గోలగోలాంతరాలు ఉన్నాయి. అవన్నీ మనకు దృష్టమా అదృష్టమా? అదృష్టము, కనపడవు, పరోక్షం ఉన్నాయి. అందుకని దృష్టము అదృష్టము పిండ బ్రహ్మాండాలు అంతటా కూడా చైతన్యమే ఉంది. అందుకనే సర్వం కలు ఇదం బ్రహ్మ, ఇదంతా కూడా బ్రహ్మమే అని శృతిమాత చెప్పింది. అదే విషయాన్ని ఇక్కడ చెప్పినాడు. ఒక గురువు శిష్యునికి చెప్పిండు, ఆయన అంతా బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ. ఏ వస్తువు కూడా బ్రహ్మం లేనిది లేదు. బాగా మననం చేసుకో, బాగా జ్ఞాపకం పెట్టుకో, దృఢ నిశ్చయం చేసుకో, అంత బ్రహ్మమే ఉంది అంటే సరే గురుదేవ, గురువు మీద శ్రద్ధ ఎక్కువ అవ్వాలి కదా. అందుకని గురువు చెప్పిన మాట పక్క గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి. ఒకరోజు దారి గుండా పోతున్నప్పుడు ఒక ఏనుగు, అది మొదటి ఏనుగు, అది పిచ్చెత్తి అది పరుగులు తీసుకుంటూ వస్తుంది. దాని మీద మావటివాడు ఉన్నాడు. దాన్ని కంట్రోల్ చేసినా కానీ అది కంట్రోల్ అవుతలేదు. మావటివాడు ఉన్నాడు దాని మీద, దాంతో పొడుస్తాడు దాన్ని. అది వెనుకది ఉంటుంది వస్తుంది, అయినా కానీ అది అదుపులోకి వస్తలేదు. అది ఎదురైన వాళ్ళను తొండంతో ఇసురు కొడుతుంది, కాళ్ళతో తొక్కుతుంది, అది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇతడు ఈ శిష్యుడు దారి గుండా పోతున్నాడు. ఆ మావటివాడు ఆ ఏనుగు మీద ఉన్నవాడు అంటాడు, జరగండి జరగండి జరగండి, ఈ ఏనుగు పిచ్చెత్తింది, ఇది అందరినీ చంపుతుంది, తొక్కుతుంది, జరగండి జరగండి అని ఆయన అంటూనే ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు దాని మీద ఉండి. ఈ శిష్యునికి గురువు చెప్పిన మాట మీద పక్కా విశ్వాసం ఉంది. ఏమని? నేను బ్రహ్మమే, ఏనుగు బ్రహ్మమే, అంతా బ్రహ్మమే, కదిలేదు ఎందుకు? ఇక కదిలేదు ఎందుకు? అంత బ్రహ్మమే కదా, అది బ్రహ్మమే నేను బ్రహ్మమే అని అట్లే నిలబడ్డాడు. అది వచ్చింది తొండంతో బట్టి ఇట్లా లేబట్టి ఇసిరి అటు ఎత్తేసింది. ఇంకా చంపలే, నయం పుణ్యం. లేబట్టి అటు ఎత్తేసిన తర్వాత అప్పుడు దెబ్బ తాకింది. కుంటుకుంటా పోయిండు గురువు దగ్గరికి. గురువా, నీ బోధకి ఇంత పని చేసింది. గురుదేవా, నీ బోధ ఇగో ఇంత పని చేసింది చూడు. ఏమైందిరా? ఇట్లా ఏనుగు వస్తుంది, అంత బ్రహ్మం అని చెప్తే కదా నువ్వు. అంత బ్రహ్మమే. నేను ఒక చోట ఆ దారి పక్క నిలబడితే ఆ ఏనుగు వచ్చింది, నేను లేబట్టి ఎత్తేసింది. ఇక చంపలే పుణ్యం. మరి ఏనుగు వచ్చేదే చూసినావా? ఏమన్నా కేకలు వేసింది కూడా చూసినావా అని అంటే, దాని మీద ఒక మావటివాడు ఉన్నాడు, ఆయన కేకలు వేశాడు, జరగండి జరగండి అని అన్నాడు. అంటే మరి అంత బ్రహ్మం అని తెలుసుకున్నావు నువ్వు. ఆ మావటివాడి లోపల బ్రహ్మం కనపడలేదా నీకు? మావటివాడి మీద బ్రహ్మం కనపడలేదు. ఆ బ్రహ్మం చెప్తుంది కదా, జరగని చెప్పింది కదా ఆ బ్రహ్మం, మావటివాడిలో బ్రహ్మం. మరి జరగొద్దా మూర్ఖుడా అని అంటే చూసావా? ఇప్పుడు నేనేం చెప్పినా, ఆంతర్యం లోపల ఉండాలి భావాద్వైతం, బయట వ్యవహారంలో అద్వైతం పనికిరాదు. చూసినా ఇప్పుడు మన పని ఏమైంది? అంత అద్వైతం అంటే తీసి లేవట్టి ఎత్తేసింది కదా. కాబట్టి శంకరాచార్యులు కూడా అదే చెప్తాడన్నమాట. భావాద్వైతం కుర్యాత్ నా క్రియాద్వైతం. భావాద్వైతం మన మనసులో పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. క్రియాద్వైతం అంటే బాహ్య వ్యవహారంలో అద్వైతం పనికిరాదు అని చెప్పినాడు. ఇంద్రియాలు మన లోపల 10 ఇంద్రియాలు ఉన్నాయి. దేని పని అది చేస్తుంది కదా. అన్నీ ఒకటే అంటావా? ఇంద్రియాలు ఉన్నాయి మన దగ్గర, కన్ను, ముక్కు, చెవి, నోరు అన్నీ ఉన్నాయి. అన్నీ ఒకటే అంటావా? ఒకటే అంటే మరి నోరు తింటుంది, మరి కన్ను కూడా తినాలి, తింటారా? దేని పని దానికే ఉందా లేదా? అయితే మనం అంటాము ఆహారము
అన్నప్పుడు నోటితోని భుజించేది మాత్రమే ఆహారము అని అనుకుంటాం మనం. కానీ శాస్త్రం అట్లా చెప్పలేదు. ప్రతి ఇంద్రియం ద్వారా గ్రహించబడేటువంటి విషయము దానికి ఆహారమే. నేత్రంతో రూపం చూస్తున్నాము, రూపం నేత్రానికి ఆహారం. చెవితోని శబ్దం వింటున్నాము, చెవికి శబ్దమే ఆహారం. ఈ స్పర్శేంద్రియానికి మనము స్పర్శ గ్రహిస్తున్నాం. శీతము, ఉష్ణం, మృదు, కఠినము అనేటువంటి స్పర్శ గ్రహిస్తున్నాం కదా. చల్లని వస్తువు మనకు తాకిందనుకో, ఓ చల్లగా ఉంది అంటాం. ఎట్లా తెలిసింది? స్పర్శేంద్రియం. చర్మేంద్రియం. వేడి ఉంటే కాలుతుంది అంటాం. దేని పని అది చేస్తుంది. 2 చేతులు ఉన్నాయి మనకు. 2 చేతులు ఒకే తిరిగి పనిచేస్తాయా? దేనికి కొన్ని విశేష పనులు ఉంటాయి, దేనికి వేరే విశేష పనులు ఉంటాయి. దాని పని అది చేస్తే దీని పని ఇది చేస్తుంది. అయితే అన్నీ కలిసి శరీరంలోనే ఉన్నాయి. మరి మన శరీరంలో ఉన్నాయి. ఇవన్నీ ఎవరి? అన్ని మనయే. అన్ని మనయే అన్నప్పుడు అన్నిటి మీద సమభావన ఉండాలన్నా లేదా? మనకు ఉండాలి. కానీ విశేషంగా వాటి పనులు చేస్తున్నప్పుడు అంతా ఒకటే కదా. ఏ కన్ను నువ్వు తిను అని దానికి అన్నం పెట్టొద్దు, నోట్లే పెట్టాలి. అంతే కదా. అన్నీ ఒకటే కదా, అన్నీ నాయే అని అట్లా కాదు. అందుకే చెప్పింది ఉన్నది, భావాద్వైతం. మనసులో అద్వైత భావన ఉండాలి అని చెప్పి. తర్వాత ఇంత దగ్గర కర్మయోగంతో సిద్ధి పొందినటువంటి బ్రహ్మజ్ఞాని సమస్త ప్రాణికోట్లలో సమత్వ దృష్టిని పొంది ఉన్నాడు అని ఇంత దగ్గర మనం చెప్పుకున్నాము. ఇప్పుడు లోకాతీతమైనటువంటి అతని యొక్క మహిమను వర్ణిస్తున్నాడు ఉత్తర శ్లోకం ద్వారా. శ్లోకము 19. ఇహైవతైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషమిహి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఏషాం అంటే ఎవరి యొక్క మనస్సు సామ్యావస్థ యందు ఉంటుందో, అంటే సమస్థితి యందు సమభావనతో ఉంటుందో, అంటే సర్వత్రా బ్రహ్మదర్శనం కలిగి ఉంటుందో, స్థితం అంటే స్థిరమై ఉంటుందో, తైహి అంటే వారి చేత, ఇహ ఏవ అంటే ఈ దేహంతో ఉన్నప్పుడే ఈ లోకంలోనే, సర్గ అంటే జన్మ మరణములకు హేతువైనటువంటి సంసార బంధము, జిత అంటే జయించబడింది అంటాడు. ఎవరి మనస్సు అయితే సర్వాత్మ భావనను పొందిందో, సర్వత్రా బ్రహ్మమునే దర్శిస్తుందో, అటువంటి వాడు ఈ శరీరంలోనే ఇప్పుడే ఈ లోకంలోనే ముక్తుడైపోయాడు. అతనికి మళ్ళా జన్మవరణ రూప సంసారం ఉండదు. బ్రహ్మము సమం అంటే అంతటా ఏకరీతిగా వ్యాపించి ఉంది. ఏ విధంగా ఆకాశం అంతటా వ్యాపించి ఉంది, అట్లా పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. మరి అది నిర్దోషం ఉన్నది. దానిలో ఏ విధమైనటువంటి దోషం లేదు. దోషం అంటే రాగద్వేషాలు మొదలైనటువంటి. ఎందుకు? పరమాత్మకు ఒక మనలాగా ఒక శరీరం, స్థూల శరీరం లేదు కదా. అది నిర్గుణం, నిరాకారము, నిరవయవము, నిష్క్రియం ఉంది. అటువంటి దానికి దోషాలు ఎలా ఉంటాయి? మామూలుగా ఈ ఆకాశంలోనే ఇప్పుడు ఇంతదంత వర్షాలు వచ్చినాయి, మేఘాలు వచ్చినాయి, వర్షాన్ని కురిపించినాయి. ఈ వర్షం నీటితోని ఆకాశం తడిసిందా? తడవలేదు. దుమ్ము దూసరా అంతా ఒక్కోసారి గాలి జోరుగా వీచినప్పుడు దుమ్మంతా వస్తుంది, ఆకాశం అంతా ఇట్లా వ్యాపిస్తుంది. దాంతో ఆకాశం దూషితమవుతుందా? కాదు. ఎందుకు? దానికి ఆకారం లేదు, నిరాకారం ఉన్నది. అదేవిధంగా పరమాత్మ కూడా నిరాకార స్వరూపం కాబట్టి దానికి ఏ విధమైనటువంటి దోషాలు అంటడానికి అవకాశం లేదు. నిర్వయం ఉన్నది, నిరాకారం ఉంది. తస్మాత్ అందుకని తే బ్రహ్మని ఏవ స్థితాః, అందుకని అటువంటి సర్వాత్మ భావన కలిగినటువంటి మహాత్ములు బ్రహ్మమునందే స్థిరపడి ఉంటారు అని చెప్తున్నారు. అయితే జ్ఞానం కలిగింది కాబట్టి అతడు ఎట్టి పరిస్థితులు ఎదురైనా కానీ సమస్థితిలో ఉంటాడు. ఒక్కోసారి శీతము, ఒకసారి ఉష్ణము, ఒకసారి లాభం, ఒకసారి నష్టము, ఒకసారి మానము, ఒకసారి అపమానము, ఒకసారి ఆకలి అవుతుంది, ఒకసారి దప్పిక అవుతుంది. అన్ని పరిస్థితుల్లో కూడా సమానంగా ఉంటాడు. ఏది వచ్చినా కానీ పరమాత్మ యొక్క కృపనే అనుకొని అన్నిట్లో సమస్థితిలో ఉంటాడు. దుఃఖం వచ్చినప్పుడు అతడు కుంగిపోడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు, అన్నిట్లో సమానంగా ఉంటాడు. ఒకసారి ఏకనాథ్ మహారాజు, తుకారాం మహారాజు మరియు నర్సి మెహతా
కర్ణాటకలో ఉండే ఒక మహాన్ భక్తుడు. వీళ్ళందరూ పండర్పూర్కి పోయినారు, ఆ పాండురంగని దర్శనం చేసుకున్నారు. అందరు భక్తులే కాబట్టి ఆ పాండురంగని చూడగానే అందరికీ హృదయం ప్రఫుల్లితమయ్యి ఆనంద బాష్పాలు కళ్ళ వెంట కారినాయని. వాస్తవంగా అక్కడ ఒక మహిమ ఉన్నది. ఆ పాండురంగని దర్శించుకున్న మాత్రం లోపలనే హృదయం ప్రఫుల్లితమై కళ్ళ వెంట నీళ్లు కారుతాయి. ఇట్లా అదొక విలక్షణమైనటువంటి క్షేత్రం. అక్కడ సకామ భక్తులు తక్కువ, సకామ భక్తులు ఎక్కువ పోరు. అందరూ మోక్షం కావాలన్నట్టు పోతారు ఎక్కువ. పవిత్రమైనటువంటి స్థలం. అయితే ఇంకొకటి విశేషం ఏంటంటే ఏ దేవస్థానంలో కూడా విగ్రహాన్ని అంటి ముట్టుకొనివ్వరు. విగ్రహాన్ని అంటి ముట్టుకొని తిరుపతి పోతారు, మరి విగ్రహాన్ని అంటుకుంటారా, ముట్టుకుంటారా? ఏ క్షేత్రంలో లేదు. కానీ పాండురంగాన్ని ముట్టుకోవడానికి వస్తుంది, పాదాలు స్పర్శించి దర్శనం చేసుకోవడానికి వస్తుంది. ఆనాటి నుంచి ఎవరి దగ్గర భక్తులు ఆ పాదాలను ముట్టుకొని ఆ పాదాలు ఇట్లా అరిగిపోయినాయి. రాయి కూడా అరిగిపోయింది ముట్టుకుంటే. అట్లా అంటే పాదాలు స్పర్శించేటువంటి మహద్భాగ్యాన్ని కూడా ఆ పాండురంగుడు భక్తులకు ప్రసాదించాడు. అందుకని ఒక విలక్షణమైనటువంటి క్షేత్రం పండరీ క్షేత్రం. అయితే అందరూ దర్శనం చేసుకున్నారు. ఆనందంతో ప్రఫుల్లితమయ్యి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి. అప్పుడు ఏకనాథ్ మహారాజు ఆ పాండురంగానికి చేతులు జోడించి కళ్ళు మూసుకొని అతన్ని ధ్యానిస్తూ అతనితో వేడుకుంటున్నాడు. ఏమనంటే, హే రంగా, నాకు నువ్వు చాలా మేలు చేసినవు. ఎందుకనంటే నాకు అనుకూలమైనటువంటి భార్యను ప్రసాదించను. ఆయన భార్య కూడా ఎటువంటిదంటే మంచి జ్ఞాని, మంచి సంయమురాలు, మంచి ధర్మాత్మురాలు. ఆమె అనేది, స్వామీజీ మీ భజన మీరు చేసుకోండి, ఇల్లు యొక్క చింత మీరు చేయకండి, అదంతా నేను చూసుకుంటా. వచ్చిన వారు అతిథులు ఉంటారు కదా, అదంతా నేను చూసుకుంటా, మీ భజన చేసుకోండి అంతే, మీకు ఏ చింత లేదు, అన్నీ నేను చూసుకుంటా అనేది. అంత చక్కటి భార్య అన్నమాట కదా. ఈనాడు అట్లా ఉన్నారు ఎవరన్నా? ఈ సత్సంగానికి 1 గంట సేపు వస్తా అంటేనే, ఓ అయ్యా ఎక్కడ పోతున్నావు, ఆ కూరగాయలు తేవాలి, పొంగని అయిపోయిందా, ఇక్కడ మరి ఎవరు ఏమి ఉండాలి ఇక్కడ అంటది. కానీ ఆమె అట్లా కాదు. స్వామీజీ భజన చేసుకోండి, మీ చింతన మీరు చేసుకోండి, నీ సేవనే నాకు భగవంతుని సేవ, నువ్వు నీ భగవంతుని సేవ చేసుకో నాకు. ఎందుకంటే ఒక పతివ్రత స్త్రీకి పతి కంటే మించిన దైవం లేడు. పతి ఏ దైవం బాని పతివ్రతారల నాని భావించి తిరిగిందే ఆడది, దాని భావంబు తెలియంది గాడిది. అంతేనా? పతివ్రత స్త్రీకి పతి కంటే వేరే దైవం లేడు. అందుకని స్వామీజీ మీరే నాకు ద్వయం, మీ సేవ చేసినట్లయితే నేను భగవంతుని సేవ చేసినట్టు అనుకుంటా, నువ్వు నీ భగవంతుని సేవ చేసుకో అని ప్రతి విషయంలో కూడా అతనికి సహకరించేది. అంత చక్కటి భార్య అన్నమాట. అది గుర్తు చేసుకుంటూ ఆ రంగంతో అంటాడు, అయ్యే రంగా, నాకు ఎంత మేలు చేసినావు చూడు, నువ్వు నాకు అనుకూలమైనటువంటి భార్యనిచ్చి నీ చింతన చేసేటువంటి సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించినవు. ఏ పరమాత్మ, నాకు చాలా అనుకూలం చేసినవు అని మొక్కుకున్నాడు. ఇక తుకారాం ఉన్నాడు అక్కడనే, ఆయన కూడా, రంగా నువ్వు నాకు చాలా మేలు చేసినవు, ఎందుకంటే నాకు ఇల్లు ముఖం చూసేటువంటి ప్రసంగమే రాకుండా చేసినావు నాకు. ఎందుకు? ఇంటికి పోతే గయ్యాలి భార్య, గయ్యాలి, ఇంటికి పోతే అయిపోయా, వచ్చినావా వండి పెట్టినారా తిందురా దా అనేది. ఒకసారి ఆ తుకారాం మహారాజుకు పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది అని ఒక వ్యవసాయదారుడు చెరుకు కట్టెలు ఇచ్చిండు, ఒక 3 కట్టెలు ఇచ్చాడు, చెరుకు కట్టెలు ఇచ్చాడు, ఇంటికి తీసుకుపోవాలి. ఆయనకు తెలుసు ఈయన ఏం పని పాటలు చేయడు, ఏమైనా అరి బిట్టాలు అనుకుంటూ ఉంటాడు, పోనీ ఇంటికన్నా తీసుకుపోతాడని 3 చెరుకు కట్టెలు ఇస్తే రంగ పిల్లలు ఊరుకుంటారా, పిల్లలు కలిస్తే తుకారం నాకు ఒక కట్టియవా అంటే ఒకటి ఇచ్చాం, ఇంకోటి కలిపితే వాని కొట్టించాం. ఇంటికి వచ్చే వరకు ఒకటే మిగిలింది. ఇంటికి రాగానే ఆ భార్య గదమల్లకే అడ్డం వచ్చింది, వచ్చినావా దా వండి పెట్టినరా తిందురా అని ఆ చెరుకు కట్టె గుంజుకొని అతను నెత్తిమించారు, పట్టిన కొట్టింది భార్య. 2 ముక్కలైంది. 2 ముక్కలైతే మంచి పని అయింది కదా, నీ కొట్టి నాకు కొట్టి, నేనే ఇరిసిద్దాం అనుకున్నా, ఇక నువ్వే ఇరిసినవు, నీ కొట్టి నాకు కొట్టి, మంచి పని అయింది ఇంకంతా. అంటే గయ్యాలి అన్నమాట. అంత గయ్యాలై ఉండి కూడా ఆమెలో ఒక గుణం ఉన్నది.
ప్రతిరోజు కూడా అతడు ఆ దేహు అనే గ్రామం ఉంది, ఆ గ్రామానికి కొంత దూరంలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ఉంది. ఆ కొండకే పోయేది, ఎప్పటికీ ఆన్నే హరిభజన చేసుకుంటూ ఉండేది తుకారం. ఇంటికి రాకపోయి, ఇంటికి వస్తే ఈ గెయ్యాలి దీంతో లొల్లి. అందుకని ఆ కొండకే ఉండేది, అక్కడనే ఉండేది. కానీ అంత గయ్యాలిది అయినప్పటికీ కూడా భోజనం టైం మాత్రము అన్నీ తయారు చేసుకొని తట్టలు పెట్టుకొని ఆ కొండకు పోయేదాన్ని. ఆ కొండకు పోతే ఏ గుండు కాడున్నాడో ఏ రాయి కాడున్నాడో తెలియదు. ఆ కొండంతా తిరిగేది. ఒక్కోసారి తిరిగి అతను దొరకబట్టుకొని దా మింగుదురా అని మళ్ళా అక్కడ పోయినాక తెచ్చిన మింగుదురా చూడు. అతనికి తినబెట్టింది, ఆమె మాత్రం తినకపోయేది చూడు. అంత గయ్యాలి అయినప్పటికీ కూడా ఆమె నోట్లో బుక్క పెట్టకపోయేది. అతను తిన్నాకనే ఆమె తినేది. అదొక గుణం ఉండే ఆమె లోపల. ఇట్లా అయితే తుకారామర్ అంటాడు, పరమేశ్వర ఏ రంగా, నాకు ప్రతికూలమైనటువంటి భార్యని ఇచ్చినావు, మంచి మేలు చేసినావు, నాకు ఇంటి ముఖం చూడకుండా చేసినావు, నాకు ఏ టెన్షన్ లేదు, నాకు ఇంటికాడ ఏమవుతుందో నాకు తెలియదు, నీ భజన మంచిగా అవుతుంది, బస్ నాకు అంతే కావాలి, నీ భజన కావాలి నాకు. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పరిచినవు. ఎందుకంటే భార్యను గయ్యాలి దాన్ని నాకు అంటగట్టి నాకు ఇక సంసారం యొక్క జోలే లేకుండా చేసినావు. ఎప్పటికీ నీ చింతన చేసుకుంటూ ఉంటున్నా. ధన్యోస్మి హే విఠలా రంగా అంటాడు. ఇక నరసింహ మెహతా ఉన్నాడు, ఆయన మొక్కుకుంటాడు. ఏమనంటే, రంగా నాకు మంచి మేలు చేసినావు. ఎందుకనంటే నా భార్యను పరలోకానికి పంపించినావు. ఇప్పుడు నాకు అడిగేటోళ్ళు లేడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ పోతానో అని అడిగేటోళ్ళు లేడు, ఏం చేస్తానో అని అడిగేటోళ్ళు లేడు, నాకు ప్రతిబంధం చేసేటోళ్ళు లేడు. నువ్వు నేను ఇద్దరం హాయిగా భజన చేసుకుంటూ ఉందాం, మంచిగా మంచి పని చేసినావు, నాకు అనుకూలం చేసినావు అని ఈయన మొక్కుకున్నాడు. ఇప్పుడు ముగ్గురికి ఎట్లా ఉన్నది, ఒక ఆయనకేమో అనుకూలమైన భార్య ఉంది, ఒక ఆయనకేమో ప్రతికూలమైన భార్య ఉంది, ఒక ఆయనకేమో భార్యనే లేదు, మరణించింది. ఇప్పుడు ముగ్గురులో కూడా వాళ్ళ భావన చూడు ఎట్లా ఉన్నదో. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇది భగవద్ అనుగ్రహమే అనేటువంటి భావన ఉంది వాళ్ళకు. ముగ్గురి స్థితి 3 తీరులో ఉంది. అయినా కానీ ఏ స్థితిలో ఉండి కూడా వాళ్ళకు నాకు ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే, భగవంతుని యొక్క ప్రసాదమే అనేటువంటి భావన ఉంది. అట్లా అంటే ఏ స్థితిలో ఉన్నా కూడా మనం సమబుద్ధి కలిగి ఉండాలి. దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది, అన్ని రకాలుగా ప్రపంచం అన్నప్పుడు అన్ని రకాల పరిస్థితులు ఎదురవుతాయి. కానీ మనము ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఇది భగవత్ ప్రసాదమే, భగవంతుని యొక్క అనుగ్రహమే అనుకొని మనము సమస్థితిలో ఉండాలి. దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవద్దు, సుఖం కలిగినప్పుడు పొంగిపోవద్దు, సమస్థితిలో ఉండాలి. అదే చెప్పినాడు, ఈ శరీరంతో ఉన్నప్పుడే అతడు సమస్థితిలో ఉంటాడు. సమమైనటువంటి బ్రహ్మను తెలుసుకొని ఆ బ్రహ్మమునందే రమిస్తూ ఉంటాడు. తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః, అందుకని వారు బ్రహ్మమునందే స్థితులయ్యి ఉంటారు అని చెప్పినాడు. ధర్మశాస్త్రము కర్మశాస్త్రము ఏదైతే ఉందో ఇది దేహాత్మ దృష్టి గల వారికి బోధించింది ఉన్నది, కర్మాధికారులకు బోధించింది ఉన్నది. కానీ అద్వైత శాస్త్రం, అధ్యాత్మ శాస్త్రం ఏదైతే ఉందో ఇది విరక్త పురుషులకు, సన్యాసులకు బోధించింది ఉన్నది. అన్ని వదిలిపెట్టి కేవలం ఆత్మచింతన చేసుకుంటూ ఉండేవారికి చెప్పింది ఉన్నది. అయితే కర్మాధికారులు కూడా నిష్కామంగా కర్మ చేసుకుంటూ వాళ్ళ కర్మలు చేసుకుంటూ కూడా పరమాత్మ చింతన చేయవచ్చు, అందులో ఏమీ ఆపత్తి లేదు. కాకపోతే సన్యాసులకు ఉన్నంత అనుకూలం ఉండదు. ఇప్పుడు మీరు గృహస్థులు ఉన్నారు, ఇప్పుడు మేము ఎక్కడంటే అక్కడ పోతాం, ఏడంటాడో ఏ చెట్టు కిందనంటే ఆడ అంటాం. మీరు చెట్టు కింద వంటారా? మీరు లేదు, అంతేనా లేదు. సన్యాసి పోత రాత్రి అయింది, ఓ చెట్టు చూసుకుంటాడు, చెట్టు కింద వంటాడు తెల్లారి దగ్గర. ఆయనకు అడిగేటోడు ఎవరు? అన్నం చింత లేదు, పడుకోవాలి, మంచి పట్టె మంచం కావాలి, పరుపులు కావాలనే చింత లేదు, ఏ చింత లేదు. కౌపీనవంత కలు భాగ్యవంత, అతనంత భాగ్యవంతుడు ఎవరు లేడు ఈ లోకంలో. అదే గృహస్థులకు నడుస్తుందా? నడవదు. అందుకని సన్యాసులకు ఉన్నంత అనుకూలం భగవత్ చింతన చేయడానికి ఇంకా వేరే గృహస్థులకు కానీ వానప్రస్థులకు కానీ బ్రహ్మచారులకు కానీ ఉండదు. అందుకని కదా యాజ్ఞవల్క మహర్షి అతడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే అతడు చక్కగా అధ్యయనం చేసినాడు, స్వరూపాన్ని, మంచిగా పరమాత్మ తత్వాన్ని బాగా తెలుసుకున్నాడు. తెలుసుకొని విచారం చేశాడు. ఈ గృహస్థాశ్రమంలో ఉంటే ఎప్పటికీ విక్షేపమే, ఎంత అంటకుండా ఉంటే కూడా ఏదైనా ఒక చెట్క అంటుతుంది టక్కున కదా, చురుకులు అంటుతాయి, ఏదో రకంగా చురుకులు అంటుతాయి. అందుకని ఈ గృహస్థాశ్రమం ఇది సరి అయినది కాదు, నేను సన్యాసం తీసుకుంటా అని
వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ఆయనకు 2 భార్యలు, కాత్యాయని, మైత్రి, 2. అయితే ఆయన పోయిన తర్వాత ఆయన ఆస్తికి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, మళ్ళీ జగడం ఆడతారు అని చెప్పి ఉన్నప్పుడే 2కి పంచిస్తా వాట, ఎవరి వాట వారికి ఇచ్చేస్తాను అని 2 భార్యను పిలిచినాడు. పిలిచి, చూడమ్మా, ఇప్పుడు నేను సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నా, నేను ఇంట్లో ఉండను, మీరు ఈ ఆస్తి ఉంది కదా, దీన్ని అనుభవించుకుంటూ మీరు సుఖంగా ఉండండి. నేను 2 భాగాలు చేస్తా, ఆ కాత్యాయనికి 1 భాగము, మైత్రి నీకు 1 భాగం ఇచ్చిపోతా, మీరు హాయిగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నా అంటాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే గృహస్థాశ్రమంలో ఉంటే విక్షేపం ఎక్కువ, ఆధ్యాత్మ చింతనకు విఘ్నాలు వస్తాయి. అందుకని సన్యాసం తీసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. మున్సిపాలిటీ వాడు అడగడు, కరెంటు బిల్లోడు అడగడు, అప్పులోడు రాడు, చుట్టం బంధువుడు రాడు కదా, ఏ టెన్షన్ ఉండదు కదా. మీకు అన్ని టెన్షన్లే. నెల వచ్చే వరకే కరెంటు బిల్లు వచ్చాయి కదా, సంవత్సరానికి 6 నెలలకు మున్సిపాలిటీ బిల్లు కట్టాలి కదా, రోజు కూరగాయలు తీసుకురావాలి, ఆ బత్తిని తీసుకురావాలి, మరి ఇంట్లో పైసలు ఉంటాయి ఉండయి, ఒక్కోసారి అప్పులు తీసుకురావాలి పడుతుంది ఇల్లు నడవాలంటే. మళ్ళా ఉద్యోగం పైసలు వచ్చినాకనో లేదా ఆ వరి చేను పంట కోసిన తర్వాత అమ్మి నీకు పైసలు ఇస్తాను ఏదో ఒక రకంగా చెప్పి పైసలు అప్పు తెచ్చుకోవాలి. ఇవన్నీ వ్యవస్థలు చేసుకోవాలి పడుతుంది. గృహస్థ సన్యాసికి ఏమున్నది, ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఎవరైనా భిక్ష తెచ్చి ఇస్తే తింటా, లేకపోతే పంట, అంతే కదా. విక్షేపం ఎక్కువ ఉంటుంది. అందుకని నేను సన్యాసం తీసుకొని పోతున్నా, ఇక మీరు సుఖంగా ఉండండి అని ఆయన చెప్పేసరికి మైత్రి ఆమెకు కొంచెం వివేకి అన్నమాట. స్వామీజీ, మీరు ఇల్లు వదిలి మరి మేము 2 భార్యలు ఉన్నాం, నీకు చక్కగా సేవ చేసేవాళ్ళం, నీకు ఏ లోటు లేకుండా మేము సేవ చేసేవాళ్ళం మేము ఉండగా ఇల్లు విడిచిపోవడానికి కారణం ఏంటి చెప్పు అంటే, ఈ ఇంట్లో ఉంటే ఏదో ఒకటి విక్షేపం ఉంటుంది, భగవత్ చింతన కాదు, అందుకని నేను పోతున్నా అన్నా. మరి భగవత్ చింతన చేస్తే ఏమవుతుంది, ఏమొస్తుంది, దాని ఫలం ఏంది అంటే మోక్షం వస్తుంది, ఈ సంసారం నుంచి మనం ముక్తులం అయిపోతాము అని అంటే, అప్పుడు ఆమె అంటది, మరి ఎప్పుడైతే నీకు విక్షేపం అని నువ్వు అనుకొని పోతున్నావో మరి నాకు విక్షేపం ఉండదా ఈ సంసారం లోపల? మరి నీకే మోక్షం కావాలో అది నాకు అక్కర్లేదా? నాకు వద్ద మోక్షము, నాకు కూడా మోక్షం కావాలి, నేను కూడా నీ వెంటనే వస్తాను అని ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమెకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు, ఆమె తరించిపోతుంది, ఈయన తరించిపోతాడు. ఇట్లా కాబట్టి గృహస్థాశ్రమంలో ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అంతా అనుకూలం ఉండదు. అయినా కానీ కింద పడి మీద పడి ఎట్లనో నడిపియాలి. అలా జనక మహారాజు లేకుండా ఎంతోమంది ఉన్నారు కదా గృహస్థులు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏకనాథ్ మహారాజు, తుకారాం మహారాజు, వీళ్ళందరూ కూడా గృహస్థులే కదా. ఏదో ఒక రకంగా గుణగోవిందంతో మన గృహస్థాశ్రమాన్ని నిర్వహించుకుంటూ మరి భగవత్ చింతన చేస్తూ ఉండాలి. ప్రతి నిత్యం మాత్రము సత్సంగము వదిలేది లేదు. మరియు గృహస్థులకు అగ్నిహోత్రం యొక్క నియమం చెప్పింది ఉన్నది. ప్రతిరోజు కూడా అగ్నిహోత్రం వ్యోమం చేయాలి ఇంట్లో, పొద్దున సాయంత్రం. మరి సత్సంగం చేస్తూ ఉండాలి, ఇది మాత్రం మరవద్దు. సరే, ఇంత దగ్గర తత్వవిధుని యొక్క మనస్సు ఎట్లా ఉందని చెప్పుకున్నాము, సామ్య స్థితిని పొందింది. సమం అంటే బ్రహ్మం, అంతటా వ్యాపించి ఉన్నది, ఒకే రూపంతో ఉన్నటువంటిది ఆ సమమైనటువంటి బ్రహ్మం. అది ఎట్లా ఉన్నదంటే ఏ కాలంలో కూడా లేదనేది లేదు. భూతకాలంలో ఉంది, వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్ కాలంలో కూడా ఉంది. మరి ఏ దేశంలో కూడా లేదనేది లేదు, అన్ని దేశాల్లో ఉన్నది. దేశం అంటే భారతదేశము, అమెరికా ఇట్లా కాదు, ఇది కూడా ఒక దేశమే, ఒక ప్రదేశం. దేశం అంటే ఒక ప్రదేశం, అన్ని ప్రదేశాల్లో ఉంది. భూలోకంలో ఉంది, స్వర్గలోకంలో ఉంది, పాతాళంలో ఉంది, అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని పిండ బ్రహ్మాండాల్లో అంతటా వ్యాపించి ఉంది. మరి వస్తుగతం అన్ని వస్తువుల్లో ఉంది, చేతన ప్రాణుల్లో ఉన్నది, జడ వస్తువుల్లో ఉన్నది, అన్నిట్లో కూడా ఉంది. అన్నిట్లో ఉండి కూడా ఆ వస్తువుల యొక్క దోషాల చేత అది అంటుకోదు. అన్నిట్లో ఉంది అని అంటుకోదు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ చండాలుని యొక్క వీధిలో ప్రవహించేటువంటి మురికి నీటిలో కూడా సూర్యప్రతిబింబం ఉంది. ఏమైనా చెడిపోయిందా? లేదు. అందులో ఆ నీటిలో ఆకాశం కూడా ఉంది, అదేమైనా చెడిపోతుందా? లేదు. అట్లా పరమాత్మ అన్ని వస్తువుల్లో ఉన్నది, చెడ్డ వస్తువుల్లో ఉన్నది, మంచి వస్తువుల్లో ఉన్నది. అయినా కానీ చెడ్డ వస్తువుల్లో ఉన్నటువంటి
ఆ చెడు గుణాల చేత అది అంటబడదు, అది చెడిపోదు. మంచి వస్తువుల్లో ఉన్నందువలన మంచి వస్తువుల యొక్క గుణాల చేత అది పవిత్రం కాదు, అది ఏకరీతిగా ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము పరబ్రహ్మము. ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకున్నాడు ఈ జ్ఞాని పురుషుడు. అందుకని అతనికి బ్రహ్మ దృష్టి కలిగింది, సమస్తాన్ని బ్రహ్మమయంగా చూస్తూ ఉన్నాడు. అయితే ఈ ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో, శరీర పాత పర్యంతం ప్రారంభం ఉన్నంత వరకు అయితే ప్రపంచంలో తిరగాలి, ప్రపంచంలోనే ఉండాలి. మరి అప్పుడు ఈ ప్రపంచం యొక్క ధర్మాలు తనకు మళ్ళీ ఏమన్నా ప్రతిబంధకం చేస్తాయా అంటే ఏ ప్రతిబంధకాలు చేయవలను. ప్రపంచం యొక్క ధర్మాలు కానీ, శరీర ధర్మాలు కానీ, ఇంద్రియ ధర్మాలు కానీ, అంతఃకరణ ధర్మాలు కానీ ఏవి కూడా అతనికి అంటవు. ఎత్ర యదధ్యాస తత్కృత్యేన గుణేన దోషేన వా అనుమాత్రేణ అపిసాన సంబధ్యతే. ఏది దేని యందు అధ్యస్థమై ఉంటుందో ఆ అధ్యస్థ పదార్థం యొక్క గుణదోషాల చేత అధిష్టానం దూషితము కాదు. సర్వానికి అధిష్టానం ఆ పరమాత్మ చైతన్యం ఉన్నది. అయితే ఈ ఆరోపితమైనటువంటి, ఈ కల్పితమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గుణదోషాల చేత ఆత్మకు ఏమీ దోషం రాదు. ఇంతెందుకు ఈ శరీరంలోనే చూడండి, ఈ శరీరంలో ఏదైనా శోభనమైనటువంటి పదార్థం ఉందా చెప్పండి? అంతా దుర్గంధం దుర్మలోపేతం స్పృష్టాసన విధీయతే. దుర్గంధము, దుర్మలము, మాంసము, రక్తము, చీము, మలము, మూత్రము ఏమున్నది ఇందులో చెప్పండి? ఏదైనా శోభనమైన పదార్థం ఉందా ఇందులో? లేదు. లేకున్నా కానీ ఆత్మ ఇందులో ఉండి దేనితో సంబంధం ఉన్నదా? దానికి ఏ సంబంధం లేదు. అది ఈ దూషితమైనటువంటి శరీరంలో ఉండి కూడా అది దూషితం కావడం లేదు, అట్లా పవిత్రంగా ఉంటుంది అది. కాబట్టి ఈ ప్రకారంగా మనము అదే శ్లోకాన్ని 19 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. మిగతా విషయం రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధి